అమరావతికి సంబంధించి ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. అమరావతి డెవలప్ కావాలంటే ముందు యాక్టివిటీ కావాలి. పొద్దున పూట సచివాలయానికి వచ్చేసి సాయంత్రం సచివాలయం ఖాళీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులందరూ ఎక్కడో తాడేపల్లిలోనో లేకపోతే కనుక బెజవాడలోనో గుంటూరులోనో ఉంటున్నారు. ఎక్కువగా తాడేపల్లి కూడా తక్కువే. సింగల్ అయితే తాడేపల్లి దగ్గర ఉంటున్నారు. ఎందుకంటే స్టడీస్కి అన్నిటికీ కూడా అటో ఇటుకు వెళ్ళాలి. లేదా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అయితే అక్కడ తాడేపల్లి దగ్గర మెయిన్ రోడ్ దగ్గరలో, అది కూడా హైవే దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఆ పల్లెటూళ్ళ దగ్గర ఉండట్లేదు, యాక్టివిటీ ఉండట్లేదు. నైట్ అయ్యేటప్పటికి డెత్ సిటీ లాగా తయారైపోతున్నటువంటి పరిస్థితి. అంటే పల్లెటూళ్ళలో యాక్టివిటీ ఉంటుంది, కానీ ఓవరాల్ ఒక నగరపు లుక్కు కావాల్సినటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్లో సెక్రటేరియట్ ముందు కానీ లేకపోతే బెంగళూరు కానీ ఆ రూట్లన్నీ ఎట్లా ఉంటాయి, అలాంటి యాక్టివిటీ లేదు. ఎందుకంటే అక్కడ ఇళ్ళు లేవు. అదంతా డెవలప్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో మూమెంట్ ఉంటుంది. వీడప్పుడు ఎట్లా ఉంటుంది, ఇదే విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించాను. దానికి పరిష్కారం వల్ల ముందు టూరిజం ఒకటి అక్కడ డెవలప్ చేయటం, అవసరమైతే నైట్ ఈట్ స్ట్రీట్స్ అక్కడ ఏర్పాటు చేయడం, అట్లాగే అక్కడ పార్కులని బాగా తయారు చేసి జనాలు వచ్చి కూర్చోవడానికి వీలుగా ఉండేటట్టు చేయడం, దాంతోపాటుగా కళాశాలలు, యూనివర్సిటీలు, అట్లాగే హాస్పిటళ్ళు అక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తే వాటిట్లో చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, వీటిట్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం అక్కడ ఏర్పడేటటువంటి అద్దెలకు ఇచ్చేటటువంటి దగ్గర నుంచి కర్రీ పాయింట్ల దగ్గర నుంచి రకరకాలైనటువంటి నడుస్తుంటే తద్వారా ఉపయోగపడుతుంది. ఎట్లా చూసుకోండి అన్నటువంటి విషయం అనేకసార్లు ప్రస్తావించి ఇప్పుడు అడుగైతే ముందుకు పడుతుంది. ప్రభుత్వం చక్కటి ఆలోచన చేస్తుంది. అమరావతి ప్రాంతంలో మెడికల్ హబ్ కింద తయారు చేయడానికి ప్రైవేట్ సంస్థలు ఎవరైనా ముందుకు వస్తానంటే అక్కడ వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళ చేత హాస్పిటల్ కట్టుకునేందుకు కావాల్సినటువంటి పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పి నిన్న చంద్రబాబు గారు ప్రకటించారు.